అయిపోతున్నా అంటే ఎందుకంటే సింహం అని చాలా మంది అయితే అనుకుంటారు. అయితే కనపడని 4వ సింహం అని, సింహాలు మన అంటే ఎప్పుడు గుర్తింపుగా కనిపించే విధంగా సింహం ఎప్పుడు వెనకే ఉంటుంది, సింహం లాగా వస్తారనే దానికి అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం పోలీసులు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ కోణంలో డైరెక్ట్ ఎస్పీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ గారితో ఈరోజు RR9 స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. సింహం అని అన్నాను, దానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి అసలు మీరు ఎక్కడి నుంచి, అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎవరు? యాక్చువల్లీ నా పేరు సతీష్ కుమార్. నేను 2016 బ్యాచ్. నా సొంత ఊరు తమిళనాడు, ఈరోడ్ డిస్ట్రిక్ట్. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, తండ్రి పేరు సుబ్రహ్మణ్యం, ఆ తల్లి పేరు సామి. ఆ తల్లిద్దరు కూడా రైతు కుటుంబం చెందిన వాళ్ళు. సో ఒక బ్రదర్ ఉన్నారు. సో 2016లో సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అలాట్ అయింది. అంటే మీ డ్రీమ్కి సంబంధించి మీరేనా అవ్వాలి అని, లేకపోతే మీ పేరెంట్స్ కానీ, మీరు చుట్టుపక్కల పెరిగిన వాతావరణం కానీ మిమ్మల్ని ఈ పొజిషన్కి ఎలా తీసుకొచ్చాయి? అంటే నాకు అమ్మ ఇన్స్పిరేషన్ అంతే. సో ఐఎమ్ ద ఫస్ట్ డిగ్రీ హోల్డర్, నా ఫ్యామిలీ నేనే ఫస్ట్ డిగ్రీ హోల్డర్. సో అమ్మ నాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇలాంటి ఒక పొజిషన్కి రావాలని చెప్పేసి. సో అప్పటి నుంచి సో ఐ ట్రైడ్ ఫర్ దిస్ పొజిషన్. మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీ ఫస్ట్ పోస్ట్ ఎక్కడ మీ బాధ్యతలు నిర్వర్తించారు? ఫస్ట్ మనం ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అందరూ కూడా గ్రే హౌన్స్లో రిపోర్ట్ చేయాలి, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ స్పెషల్ యూనిట్. తర్వాత ఏఎస్పీ చింతపల్లి చేశాను. ఎస్ట్వైల్ వైజాగ్ రూరల్లో ఉండేది. ఏఎస్పీ చింతపల్లి తర్వాత OSD ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ యాంటీ నక్సలిజం నర్సీపట్నం చేశాను. తర్వాత SPASR అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయింది 2022లో. డిస్ట్రిక్ట్ డివైడ్ అయినప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి చెప్పేసి వైజాగ్ రూరల్ నుంచి కొన్ని సబ్ డివిజన్, కాకినాడ ఈస్ట్ గోదావరి నుంచి కొన్ని సబ్ డివిజన్ కలిపి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అని చెప్పి డిస్ట్రిక్ట్ ఫామ్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్లో 1 year 1 month పనిచేశాను. తర్వాత కాకినాడ డిస్ట్రిక్ట్లో 1 year 4 months పనిచేస్తాను. కాకినాడలో ఎలక్షన్ చేశాను. తర్వాత ఇక్కడ గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను, SP గుంటూరుకి. అప్పుడు వచ్చి 2 months కంప్లీట్ అయింది. July 17th వచ్చాం. స్టిల్ ప్రెసెంట్ ఇప్పుడు సతీష్ కుమార్ గారు IPS పొలిటికల్ ప్రెషర్ కి తలొగ్గుతున్నారా? ఎప్పుడైనా తలొగ్గారా? అలాంటి ఏం లేదు. ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ ప్రెషర్ అలా అని చెప్పి ఎప్పుడు మేము డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అందరు కూడా ప్రజల కోసం పోరాడతాము. సో వాళ్ళు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనం ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు మనం ఒకే దాంట్లో రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్నట్టు నా ఎక్స్పీరియన్స్లో కనిపిస్తుంది. ఓన్లీ కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కలిసి పని చేయడం వల్ల ప్రజలకు కూడా అది బాగా ఉపయోగపడుతున్నది నా ఎక్స్పీరియన్స్. అది మీ సర్వీస్లో ఇప్పటి వరకు అత్యంత టాస్క్గా నిలిచిపోయిన ఏదన్నా కేసు ఉందా? మీకే ఛాలెంజ్గా ఎదురైన కేసు ఏంటి? చాలా అంటే ఫస్ట్ నుంచి మ్యాక్సిమం అన్ని పోస్ట్ కూడా ఛాలెంజింగ్ పోస్ట్ క్రాస్ చేసి వచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ASPగా ఉన్నప్పుడు కానీ, OSDగా ఉన్నప్పుడు కానీ అన్ని కూడా ఎక్స్ట్రీమిజం ఫీల్డ్లో ఉన్నాము. సో అప్పుడు కూడా మనకి 2018లో MLA అండ్ XMLA మర్డర్ కూడా జరిగింది అరకులో. దాని తర్వాత ఇమీడియట్గా ఆ ఏరియాకి పోస్టింగ్ వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఎక్స్ట్రీమిజం కూడా బాగానే ఉండేది. అంటే ఆల్ మనం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల్లో మనకి ఎక్స్ట్రీమిజం స్ట్రాంగ్గా ఉన్న టైంలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి రిటర్న్ అంటే SPASRకి ఆల్మోస్ట్ 4 years అలాంగ్ నేను ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తాను. సో వచ్చినప్పుడు ఎక్స్ట్రీమిజం టు ఎన్ ఎక్స్టెంట్ హైయర్ ఆఫీసర్ సపోర్ట్తో పాటు బాగా కంట్రోల్ చేసినట్టు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. చాలా సెపరేట్ ఈవెంట్స్ ఉంది, బట్ అదని చెప్పకుండా ఓవరాల్ ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేయడంలో నా రోల్ కూడా ఉందన్నది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. తర్వాత రెండవది ఏంటంటే కాకినాడలో ఉన్నప్పుడు కూడా ఒక బ్యాంక్ కేసు ఒకటి సాల్వ్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ కేసులో ఏంటంటే అక్కడ ఉన్న సేఫ్టీ స్టోరేజ్లో ఉన్న అంటే గోల్డ్ అండ్ క్యాష్ అరౌండ్ మనకు 3 kgs గోల్డ్ వరకు ఆ సేఫ్ డిపాజిట్ని గ్యాస్ కట్టర్తో పాటు కట్ చేస్తూ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గ్యాంగ్ కలిపి ఒక దొంగతనం చేయడం జరిగింది. SBI బ్యాంక్లో ప్రతిపాడు లిమిట్స్లో జరిగింది. అది పెద్దాపురం సబ్ డివిజన్, కాకినాడ డిస్ట్రిక్ట్. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month మనం కష్టపడ్డాము. 1 month కష్టపడి ఆల్ 3 kg గోల్డ్ ప్లస్ ఒక 20 lakh ఇది రికవరీ చేస్తాము. ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ 28 days ఉండి ఈ టాస్క్ని మనం కంప్లీట్ చేస్తాము. సీనియర్ ఆఫీసర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు.
అది చాలా ఛాలెంజింగ్ కేసు, బికాస్ క్లూ ఏమీ లేదు. క్లూ అనే కేసులో ఇలాంటి కొన్ని కేసు ఉన్నాయి, కానీ ఈ ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అంటే ఇది ఒక పర్టికులర్ కేసు చాలా సాటిస్ఫైయింగ్ గా ఉండేది. ఓకే, పోలీసులకి ప్రజలకు మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా? అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైనా ఒక లిమిట్. యాక్చువల్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలకి మంచివాడికి అందరికి కూడా మనం ఖచ్చితంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఖచ్చితంగా అది కొనసాగిస్తాము. కాకపోతే తప్పు చేసిన వాళ్ళకి అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ అప్లై అవ్వదు. సో దానికి మనం సెపరేట్ మెథడ్ అనేది మనం వెళ్ళాల్సి ఉంది. కంపల్సరీ తప్పదు. అంటే వేరే అంటే తప్పు చేసిన వాళ్ళంటే ఇంకా క్రైమ్ ఒప్పుకోకుండా ఇంకా నేరాలు అంటే ఎవరికైనా హార్మ్ చేసే వాళ్ళకి మాత్రం మీరు చేసే విధంగా మాత్రం వెళ్ళాల్సిందే. అవును, ఖచ్చితంగా దాని చట్ట ప్రకారం ఏం చేయాలో దాన్ని చేసుకున్నాను. ఓకే, మరి పబ్లిక్ చూసుకుంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోను, పోలీస్ స్టేషన్ రండి అని కానీ ఒక భయానికి గురవుతూ ఉంటారు. అయితే మీ కింది స్థాయి డిపార్ట్మెంట్ పోలీసులకు మీరు పబ్లిక్తో ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి అనేది సూచనలు ఎలా జారీ చేస్తూ ఉంటారు? ఎవరికైనా మా భయం అనేది అందరికీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఈ సర్వీస్కి రావడం వరకు కూడా ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళేది కాదు నా 26 years 27 yearsలో. సో అందరికీ భయం ఉంటాయి, కానీ ఇప్పుడు అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్తో పాటే వస్తున్నారు. వచ్చిన వాళ్ళని ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ ఒకటి, పోలీస్ ఒకటి, ఇద్దరితో పాటు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వస్తున్నది ఇద్దరు డాక్టర్ దగ్గర వెళ్తారు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అంటే పోలీస్ దగ్గర వస్తారు. కాబట్టి ఫస్ట్ రిసెప్షన్లో బాగుండాలనేది కంటిన్యూస్గా మనం చెప్తున్నాము. ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏదని కనుక్కొని సొల్యూషన్ అనేది సెకండరీ, ఫస్ట్ రిసెప్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాము. సో మనం కంటిన్యూస్గా అందరికీ కూడా రిసెప్షన్లో స్పెసిఫిక్గా కొంచెం ఎవరు అది బాగా రిసీవ్ చేసుకుంటారో అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి పెడుతున్నాము. వాళ్ళకి కంటిన్యూస్గా మనం సెపరేట్ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాము కూడా. సో వాళ్ళకి ఎలాగా రిసీవ్ చేసుకోవాలి, ఎలాగా రిప్లై ఇవ్వాలి, ఎలాగా ఫాలోఅప్ చేసాలనేది కంటిన్యూస్గా మనము క్లాసెస్ కాకుండా సెట్ కాంటాక్ట్స్ దాంట్లో కూడా తర్వాత మన సిఐస్ ఎస్ఐస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగా ప్రతిరోజు మన రోల్ కాల్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్, దాంట్లో కూడా అది మళ్ళీ చెప్పడం వల్ల వాళ్ళకి అది ఇంకా కొన్ని బెటర్గా అర్థం చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో పాటు రిపీటెడ్గా చెప్తున్నాము. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గుంటూరు అంటేనే స్వాతంత్రం రాకముందు నుంచి రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా ఇది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉంటున్న కూడా జిల్లా కూడా ఇదే, ఇక్కడ నియోజకవర్గం కానీ ఈ గుంటూరు జిల్లా. అయితే ఎంతో మంది VVIPలు కూడా ఇక్కడికే వస్తూ ఉంటారని కూడా తెలుసు. అయితే మీరు ఒక పోలీస్ బాస్ గా మీరు ఒత్తిడికి ఏమైనా గురవుతున్నారా? అలాంటి ఏం లేదు. ఖచ్చితంగా గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్, బికాస్ ఇట్స్ లైక్ ఎ క్యాపిటల్ కాబట్టి ఛాలెంజెస్ చాలా బిజీగానే ఉంటాము. బట్ దానికి తగినట్టు మంచి ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఛాలెంజెస్ కి తగ్గినట్టు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని దాన్ని వర్కౌట్ చేస్తున్నాము. అలాంటి ఏమి లేదు. సో ఇట్స్ గుడ్. మన గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లో అవినీతి జరుగుతూనే ఉంది. కొంతమంది సీఎల్ 2-3 కూడా సస్పెండ్ చేసిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అయితే దాని మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే కరప్షన్ మనకి ఇప్పుడు రీసెంట్ గా కూడా కొన్ని సస్పెన్షన్స్ అని జరిగింది. యాక్చువల్లీ మనకి ఇప్పుడు కరప్షన్ యాంగిల్ అనేది పబ్లిక్ లో జనరల్ గా చెప్తుంటారు, వాళ్ళు కరప్షన్ చేస్తారు, వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అనేది. ఈవెన్ పబ్లిక్ కూడా సమ్ టైమ్స్ కన్సర్న్ ఆఫీసర్స్ పైన ఏదైనా వాళ్ళు అడిగి చెప్పకపోవడం, దానివల్ల వాళ్ళు కూడా పర్సనల్ గా కూడా అలాంటి ఒక వెంజెన్స్ అంటారు, దాని కోపం పైన కూడా అబద్ధం కూడా చెప్పొచ్చు. కాబట్టి మేము త్వరగా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత ఎలాంటి ఆఫీసర్స్ తప్పు చేసినట్టు ఉందంటే మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. కొంతమంది ఏంటంటే కొన్ని మేము స్టేషన్ లో కూడా చూస్తాం ఏంటంటే సీఐలు కానీ అంటే వాళ్ళు పర్టికులర్ గా ఎవరిని అన్నట్ల డిపార్ట్మెంట్ ఏదైనా కేసు పరంగా నేస్తే యాక్టివ్ గా ఉండరని మీకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తీరా కంప్లైంట్ వాళ్ళను తీసుకునే ముందు ఏంటంటే వీళ్ళని మళ్ళీ అక్కడ ఎందుకు ఇచ్చామని హెరాస్మెంట్ కూడా జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. అవి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చినాయా? అంటే మనకి వస్తున్నాయి. అంటే మళ్ళీ వాళ్ళని హరాస్ చేసినట్టు లేదు, కానీ మేమే చేస్తాం కదా, మళ్ళీ ఎస్పీ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏముందన్నది చెప్పి కొన్ని చోట్ల క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ పిటిషన్ సెపరేట్ గా తీసుకుంటున్నాము. మన ఆఫీసర్స్ కూడా చెప్తున్నాము. అంటే నేను ఇక్కడ దగ్గర ఉన్నాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ ఇక్కడ రావడం ఇంకా చాలా డిస్టెన్స్ తక్కువ యాక్చువల్లీ. అలాంటి కూడా చాలా మంది పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా చాలా మంది వచ్చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళి వాళ్ళు ఏదైనా హార్ష్ గా ఏదైనా మాట్లాడుతున్నట్టు సందర్భం అంత ఎక్కువ నాకు వచ్చినట్టు లేదు, ఏదో 1 or 2 times వస్తుంది. అది కూడా కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గర మనం స్మూత్ గానే చెప్తున్నాం. అలాంటి ఏం లేదు. వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కానీ లేకపోతే వాళ్ళ జెన్యూనిటీ కదా అక్కడ జరగలేనప్పుడు కానీ వస్తున్నారు కాబట్టి ఇట్స్ లైక్ పాజిటివ్ నేచర్ లో తీసుకుని ముందుకు వెళ్ళమని చెప్పి చెప్తున్నాం. గుంటూరు జిల్లా కేంద్రంగా గంజాయి కార్యకలాపాలు చేతులు మారుతూ ఉన్నాయి. అంటే యువత దానికి బానిసలు అవుతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మనకి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఒక 3 places లో చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మహానాడులో చేస్తాము, కరకట్ట మనం కట్టా మహానాడు చేస్తాము. తర్వాత ఇక్కడ
నగరం పాలెంలో చేస్తాము. ఇప్పుడు కూడా నల్ల చెరువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈస్ట్ ఓల్డ్ గుంటూరులో కూడా కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ గంజా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందో, ఎక్కడెక్కడ అది సప్లై జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ ఆల్రెడీ 2-3 కేసెస్ జరగడం జరిగింది. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ అంటాము. అది ఫర్దర్ గా ఇంకా ఎక్స్టెన్సివ్ గా చేయబోతున్నాము. దానివల్ల బాగా డిటరెన్స్ వస్తాయి. అంటే ఎనీ టైం పోలీస్ చేస్తారని ఒక భయం ఉంటాయి కాబట్టి మాక్సిమం ఆ సప్లై చైన్ కూడా తగ్గించడానికి ఇది వన్ ఆఫ్ ద మెథడ్ గా ఫాలో చేస్తున్నాము. అదే విధంగా ఎవరు అఫెండర్స్ రిపీటెడ్ గా చేస్తున్నారో వాళ్ళ పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ కూడా మనం ఆల్రెడీ గతంలో కూడా ఆల్మోస్ట్ 10 to 12 lakhs వీళ్ళు చేశారు. కమింగ్ డేస్ లో కూడా పాత వాళ్ళు ఎవరైనా మీద చేస్తున్నారంటే కూడా వాళ్ళ పైన ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మోర్ దెన్ దట్ ఆల్ కాలేజెస్ సరౌండింగ్స్ లో కూడా అది కొంచెం అవేర్నెస్ పెడుతున్నాము. ఆల్రెడీ కూడా చెప్పాను, ఈ కాలేజెస్ నుంచి ప్రైవేట్ హౌసెస్ తీసుకొని ఎవరెవరు ఉంటున్నారో 3rd year 4th year స్టూడెంట్స్ అని కొన్ని ఉంటున్నారు, అక్కడ కొన్ని మానిటరింగ్ పేరెంట్స్ ఉండరు. మేము చేయడానికి స్కోప్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి అలవాట్లు ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్ నుంచి కాలేజ్ హాస్టల్ కాకుండా ప్రైవేట్ హౌసెస్ ఎవరు తీసుకొని బయటకి ఉన్నారో వాళ్ళు అలాంటి హౌసెస్ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళ హౌసెస్ లో కూడా కమింగ్ డేస్ లో సర్ప్రైజ్ చెక్స్ జరుగుతాయి. సో ఇలాంటి మెషర్స్ ని మనం తీసుకుంటున్నాము. పోలీసు నిఘా 3వ నేత్రం అయితే ఉంది గంజాయి మీద. ఓకే, మీకు ఈ గంజాయి సంబంధించి ఏమన్నా అవేర్నెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అంటే మీరున్న పరిధిలో ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఆల్రెడీ మన విట్ కాలేజీలో చేస్తాము, విఐటి కాలేజీలో చేస్తాము. అదేవిధంగా నాకు పేరు గుర్తులేదు, ఒక 3 ఇంపార్టెంట్ కాలేజెస్లో ఆల్రెడీ మనం పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఈ గంజా పైన ర్యాగింగ్ పైన 2 పైన ఒకే కలిపి పెట్టడం జరిగింది. కాలేజెస్కి ఇప్పుడు నేను కాకుండా ఈవెన్ ఇన్స్పెక్టర్స్ SDPOs వాళ్ళు కూడా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తున్నారు. కొన్ని ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇంకా కొన్ని వెళ్తున్నది, టైంని ఫ్రీక్వెన్సీని ఇంకా కొన్ని ఒకే మంత్లో ఒక టైం వెళ్ళున్నామంటే ఇంకా 2-3 times వెళ్తున్నట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యధికంగా అత్యాచారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కూడా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు ముసలాలను కూడా ఎవరిని వదిలిపెట్టట్లా జరుగుతున్నాయి. అయితే ఒక SP గారిగా మీరు మహిళల భద్రతా దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? మీ అధికారులను, మీ కింద అధికారులకు మీరు ఏమేమి ఆదేశాలు జారీ చేస్తున్నారు? ఫస్ట్ మేము ఆ మహిళల పైన గతంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ జరిగిందన్నది మన హోంవర్క్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏరియాలో ఉమెన్ అంటే మహిళలకి అగెయిన్స్ట్గా అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మహిళ బాడీలీ అఫెన్సెస్, మహిళల్ని అటాక్ చేయడం కానీ, రేప్ పరంగా కానీ, పాక్సో పరంగా కానీ, లేకపోతే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి 498A కేసెస్, మా హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా కానీ, ఏ ఏరియాస్లో ఎక్కడ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో ఆ ఏరియా ఎలాంటి ఏరియా నేచర్ ఏంటి, దానికి తగ్గినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ వారధి అనే ఒక ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా టౌన్లో ఇంకా కొన్ని పెంచాలి. కొన్ని విలేజ్ సైడ్లో ఆల్రెడీ పెదకాకాని లిమిట్స్లో, తర్వాత వట్టిచెరుకూరు, తర్వాత పెరంగిపురము అక్కడన్నీ చేయడం జరిగింది. ఇంకా టౌన్లో మెల్లగా మేము స్టార్ట్ చేయాలి. సో ఈ వారధి ప్రోగ్రామ్ ద్వారా వీడియోస్ డిస్ప్లే చేస్తున్నాము, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి. దానితో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో పాటు ఈ పర్టిక్యులర్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళపైన కూడా షీట్ ఓపెన్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళు ఫర్దర్ గా ఏమి అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలాగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము, ఈ ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్ కూడా సెపరేట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము. సో దట్ దాన్ని కూడా క్లోజ్ మానిటరింగ్ చేసుకోవడానికి కోసం. తర్వాత ఈ కేసెస్ ఏమేమి కేసెస్ ఉన్నాయో దాంట్లో కన్విక్షన్ త్వరగా వస్తున్నట్టు, వాళ్ళకి శిక్ష త్వరగా వస్తున్నట్టు కూడా మనం స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము. ఇది కాకుండా ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా మనం సెపరేట్ కౌన్సిలింగ్ సెషన్ అని చెప్పి సెపరేట్ గా పెడుతున్నాము. ఒకవేళ ఎనీ ఇష్యూస్ అవుతున్నాయంటే ఫస్ట్ కౌన్సిలింగ్ పరంగా కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు. అది కాకుండా మనకి ఎనీవేస్ మన 100 calls ఉన్నాయి, 112 calls ఉన్నాయి. మనం సెపరేట్ మన ఆల్రెడీ కూడా ఈ నంబర్ మన కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మనం పబ్లిసైజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి అన్ని అంటే త్వరగా రెస్పాండ్ అవుతున్నట్టు, త్వరగా రెస్పాండ్ అవ్వడం, అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి త్వరగా శిక్ష పడడం, ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నాము. జరుగుతుంది, ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేస్తాం. ఈ గుంటూరు జిల్లా పరిధిలో లేడీస్ హాస్టల్స్ చాలా ఉన్నాయి, మీకు తెలుసు. అది అయితే హాస్టల్ పరిధిలో, హాస్టల్లోనే కాదు హాస్టల్ పరిధిలో కంటెంట్ చుట్టుపక్కల చీకటి ఉంటుంది. ఆ పరిధిలో CC ఫుటేజ్ ఏర్పాట్లు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిఘా పెట్టడానికి అంటే ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ మేము ఒక 124 కెమెరాస్ వరకు ఓవరాల్ డిస్ట్రిక్ట్ చెప్తున్నాను, 124 కెమెరాస్ వరకు ఇండివిజువల్ గా కన్సర్న్డ్ పబ్లిక్ తో పాటు మాట్లాడి పెట్టించడం జరిగింది. స్పెసిఫిక్ గా మీరు చెప్పినట్టు ఈ లేడీస్ హాస్టల్స్, అదే విధంగా ఇంపార్టెంట్ జంక్షన్స్ లో ఇంకా ఎక్కడెక్కడ కొంచెం ఇంకా చేయట్లేదు. ఈవెన్ స్కూల్స్ కూడా, గర్ల్స్ స్కూల్స్ కానీ, ఎనీ స్కూల్స్ కూడా, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, మెయిన్ ఏరియాస్ లో ఎక్కడెక్కడైనా ఒకవేళ CCTV కెమెరాస్ లేకపోతే అది కూడా చేస్తున్నాము. ఇప్పుడు వరకు మన 128 ఓన్లీ ఈ సొసైటీతో పాటు మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తో పాటు మాత్రమే 128 కెమెరాస్ వరకు మనం బిగించాం ఆల్రెడీ. విలేజెస్ కూడా ఈవెన్ వట్టిచెరుకూరు ఇలాంటి ఎక్కడెక్కడ ఇష్యూస్
జరుగుతుంటాయి అలాంటి విలేజెస్ లో కూడా పెట్టించడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఉన్న వరకు ఇంకా కొన్ని ఎక్కువ కెమెరాస్ పెట్టడానికి ట్రై చేస్తాం. నేను ఈ మధ్యన కొన్ని ఛానల్స్ అంటే కొన్ని యూట్యూబ్లో చూస్తున్నాను, ఓయో రూమ్స్ మీద డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు నిఘా ఎందుకు పెట్టట్లేదు? 15, 16, 17 ఏళ్ళ పిల్లలు అక్కడికి వస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు రాంగ్ 25 ఏళ్ళ పిల్లలుగా చూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు అలాంటి ఓయో రూమ్స్లో కానీ నేను పేరు కూడా చెప్పేస్తున్నా, ఎందుకు మీరు నిఘా పెట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎందుకు చూడటం లేదని డైరెక్ట్గానే ప్రశ్న వేస్తాను. అంటే అది కరెక్ట్ కాదు, బికాస్ మేము లాడ్జెస్ అన్ని కూడా చెక్ చేస్తున్నాం. అంటే వీక్లీ వన్స్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఇచ్చేసి చేస్తున్నాము. మేబీ అంటే ఈ ఫ్లడ్ సిచ్యువేషన్లో కానీ వినాయక చవితి టైంలో కానీ కొంచెం చెక్ చేయడం అనేది తక్కువ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అంటే మనకి సమ్ టైమ్స్ దొరికినప్పుడు ఏంటంటే అండర్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళపైన కేసెస్ పెట్టడం, పేరెంట్స్ ఆలోచించడం కానీ అలాంటి ఏదైనా జరుగుతుంటాయి. ప్రాక్టికలీ మనం కొన్ని మాట్లాడుతూ పాక్సో కేసు కట్టడం కానీ ఇప్పుడు కొంచెం ఎవరు ఇలాంటి ఓయో రూమ్స్లో కానీ తర్వాత అదర్ ప్లేసెస్లో కానీ అంటే లాడ్జెస్లో కానీ దొరుకుతున్నారు. ఇప్పుడు మేము ఓనర్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడానికి స్టార్ట్ చేసాం. వాళ్ళని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేస్తున్నాం కమింగ్ డేస్లో. ఇంకా కమింగ్ డేస్లో ఇది కొన్ని పబ్లిసిటీ ఇచ్చేసి ఇంకా కొన్ని ఎక్కువ ఇవన్నీ ఇంకా కొన్ని ఫాస్ట్గా అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్ మన నోటీస్కి వచ్చిందంటే దాన్ని క్లోజ్ చేయడానికి కూడా కలెక్టర్కి లెటర్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. గుంటూరు సిటీ మరియు చుట్టుపక్కల రౌడీ షీటర్స్ అసాంఘిక కార్యకలాపాలు మరియు ల్యాండ్ సెటిల్మెంట్ కి గుంటూరుకు అడ్డాగా చేసుకొని దందా చేస్తున్నారు. అయితే వీటిపై మీరు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు? నేను వచ్చి 2 months అయింది. దాంట్లో నా దృష్టికి మాత్రం అలాంటి ఏం చేసినట్టు నాకు రావట్లేదు. మేబీ కానీ రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. యాక్చువల్లీ వాళ్ళపైన ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నాము. రెండవది ఏంటంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనే ఒక ఏరియాలో మనం అది సివిల్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అది ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేట్ చేసి చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ మనకు తెలియాలి ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఏమి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఒకవేళ డాక్యుమెంట్స్ పరంగా వాళ్ళు ఇంకొక ల్యాండ్లో ఎంటర్ అవుతున్నారు అనేది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ ట్రెస్ పాస్ కేసుతో పాటు క్రిమినల్ కేసు దానికి తగ్గినట్టు సెక్షన్స్తో పాటు పెడుతున్నాం. ఫోర్జరీ జరిగిందంటే ఫోర్జరీ సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. చీటింగ్ చేసినప్పుడు 420 ఫోర్జరీ అలాంగ్ విత్ క్రిమినల్ ట్రెస్పాస్ కేసెస్తో పాటు కేసు రిజిస్టర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కొన్ని కంప్లీట్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మళ్ళీ సేమ్ ఇలా క్రిమినల్ ట్రెస్పాస్ లాగా ఇంకొక ల్యాండ్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే సేమ్ రిమాండ్లో కూడా కోర్టులో రిమాండ్ పెడుతున్నాము. సో ఈ మెథడ్ అనేది ఫాలో అవుతుంది. కానీ ఇప్పుడు వరకు ల్యాండ్ గ్రాబింగ్ అనే ఒక కాన్సెప్ట్ నాకు ఇప్పుడు వరకు ఏమి 2 months లో రావట్లేదు. వచ్చిందంటే మాత్రం దానికి తగినట్టు చర్యలు తీసుకుంటాం. పేకాట క్లబ్బులు అలానే పేకాట స్థావరాలు యథేచ్ఛగా పట్టపగలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరి మీ నోటీస్కు వచ్చిందా? మీ నోటీస్ వచ్చి కూడా చూసి చూడనట్లు మీరు ఉంటున్నారా లేదా రాజకీయ నేతలకు తలొగ్గారా? అలాంటి ఏమి లేదు. ఇప్పుడు మనకు నా దృష్టికి వచ్చిన వరకు ఒకటి అన్లైసెన్స్డ్గా ఉన్నది ఆల్రెడీ క్లోజ్ చేస్తాము. నాకు వచ్చిన వరకు లైసెన్స్డ్గా ఉన్నది మనం ఏం టచ్ చేయట్లేదు. బికాస్ వాళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకొని ప్యాకాటలు అంటే వాళ్ళు స్కిల్ గేమ్స్ బేస్ చేసుకొని పర్మిషన్ తీసుకుంటుంటారు హైకోర్టు. అలాంటి దీనికి మనం టచ్ చేయట్లేదు. బట్ అదర్వైజ్ నాకు తెలిసిన వరకు నా నాలెడ్జ్కి వచ్చిన ఒకటి నేను ఆల్రెడీ క్లోజ్ చేస్తాను. యంగ్ పోలీస్ సార్ మీరు అయితే యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఇట్స్ లైక్ ఎస్పెషలీ మనకి 14 years to 21 years అనేది చాలా క్రూషియల్. ఆ టైంలో అందరూ కూడా కొంచెం వాళ్ళు ఎడ్యుకేషన్ పైన లేకపోతే ఈవెన్ ఇఫ్ ఇట్ స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే ఆ స్పోర్ట్స్ పైన కొన్ని దృష్టి పెట్టి కొన్ని ఎఫర్ట్స్ పెట్టారంటే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ బాగుంటాయి. సో ఈ గంజాస్ కానీ ఎనీ డ్రగ్స్ తర్వాత ఈ స్నేక్ డ్రైవింగ్, సో ట్రిపుల్ రైడింగ్, సో తర్వాత ఇలాంటి సైబర్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడము, సో ఇలాంటివన్నీ కాకుండా కొంచెం డిసిప్లిన్డ్గా ఉండగలిగితే దే క్యాన్ అచీవ్ అ లాట్. ఫ్యూచర్లో వాళ్ళు చాలా అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి అందరూ కూడా వాళ్ళు ఒక లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకొని దానికి కష్టపడాలని చెప్పేసి కోరుకుంటారు. ఒక నేరస్తుడు ఒక నేరం చేసి జైలుకి 10 నేరాలు ఎలా చేయాలనే స్థితికి ఈ రోజున జైలుకి వెళ్ళే పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే ఒక తప్పు చేస్తాడు, ఇంట్లో పరిస్థితులు బాగోక, అతను మంచిదే బ్యాక్గ్రౌండ్, కానీ అతను అలా చేసినప్పుడు రికవరీ అవుతాయి. కానీ అతను జైలుకి పంపించడం వలన లోపలికి వెళ్ళి అతను కొత్త దొంగతనాలు, కొత్త క్రైమ్ అని నేర్చుకుంటారు కదా. అలాగే ఫస్ట్ టైం చేసిన వాళ్ళని ఏదైనా అపాలజీ పరంగా పక్కకి ఉంచి వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా నేర్పించి వాళ్ళకి భవిష్యత్తు చూపించే విధంగా మీ వైపు ఉందా? అంటే ఇప్పుడు దానికి పోలీస్ చేయాల్సిన అవసరం లేదు. దానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు చేస్తారు. సో మన వరకు ఏంటంటే మనం వాళ్ళకి ఇప్పుడు ఆబ్వియస్లీ మనకున్న ఒకే సొల్యూషన్, వాళ్ళు వాళ్ళకి రిమాండ్ వస్తున్నప్పుడు ఆ రిమాండ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు దానికన్నా మార్పుగా వాళ్ళు ఫీల్ అవ్వాలని చెప్పి పంపిస్తుంటాము. ఖచ్చితంగా కాంటాక్ట్స్ అనేది వస్తాయి. 10 మందిలో ఒకరు ఇద్దరు అక్కడ ఉన్న కాంటాక్ట్స్తో పాటు ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసుకున్న స్కోప్ ఉంది. అది మేము చూస్తున్నాము కూడా. సో అలాంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉంది. కానీ బట్ అదర్వైజ్ అందరూ కూడా ఒకసారి రిమాండ్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది అర్థం
అవుతున్న వాళ్ళు చాలా మంది మారిపోతున్నారు యాక్చువల్లీ. బట్ స్కిల్ డెవలప్మెంట్ అని వచ్చినప్పుడు ఏజెన్సీలు ఎక్స్ట్రీమ్స్ట్ ఏరియాలో ఉన్నప్పుడు మేము పోలీసే ఆ పనిని చేసేవాళ్ళం. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి స్కిల్ ఇచ్చేస్తూ వాళ్ళకి మంచి మంచి జాబ్ ఇప్పించడం అనేది అక్కడ జరిగింది. కానీ ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ లాగా కాకినాడ డిస్ట్రిక్ట్ లాగా ఆ పరిస్థితి పోలీస్ చేయాలన్న సిచ్యువేషన్ ఎప్పుడు నాకు వచ్చినట్టు నాకు అర్థం. దానికన్నా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. గుంటూరు జిల్లాను కానీ రాజధాని ఉన్న ప్లేస్ అంటే ఇక్కడ ఎస్పీగా మీరు వచ్చారంటే మీ పై అధికారులు మీకు ఎన్ని రిస్ట్రిక్షన్సే కానీ అంటే చెప్తున్న మామూలుగానే ఎన్ని విషయాలు చెప్పి కానీ మిమ్మల్ని ఇక్కడికి పోస్ట్ వేశారంటది. ఆ కోణంలో ఏమేమి మీతో డిస్కషన్ చేయడం జరిగింది? నా దగ్గర అలాంటి ఏమి డిస్కషన్స్ జరగట్లేదు. బేస్డ్ ఆన్ కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు భావిస్తున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్ కాపాడుతున్నట్టు ఐ విల్ వర్క్. చూసారు కదండి, వండర్ఫుల్